రోజ్‌మెరీ వాటర్ ఛాలెంజ్ తీసుకొని మీ ముందు వచ్చేసింది మీ అఖిల. ఇవాళ రిజల్ట్ డే అనమాట. ఇవాళ నేను హెయిర్ వాష్ చేసేసుకుంది. డ్రై అయిపోయిన వెంటనే మీ దగ్గరికొచ్చేసాను. ఈ షైన్ చూసాక హెయిర్ అన్నది కూడా కొంచెం బ్లాక్ అయింది. అలాగే హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గింది. మరి ఫస్ట్ డేతో పోలిస్తే తగ్గిందటే. తర్వాత స్ప్లిట్ ఎండ్స్ అన్నది చాలా చాలా బాగా తగ్గాయి. అలాగే హెయిర్ అన్నది చాలా స్మూత్‌గా ఉంది. హెయిర్ అన్నది చాలా మంచి షైన్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ నాకు డెన్సిటీ అన్నది కొంచెం వాల్యూమ్ అన్నది పెరిగింది నా హెయిర్‌కి అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? సో చూసారా? వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది అనిపిస్తే ఇవాల్టి రెమెడీ అనేది కంప్లీట్‌గా మీరు చూసారంటే ఇవాల్టి వీడియో మీ కూడా ఇంట్లోనే ఇలాగే ఈజీగా మీరు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. కానీ కొంచెం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. అదేంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోవాలి పదండి. మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, అడ్వీ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను చాలా చాలా బాగున్నాను. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నది నేను ముందు చెప్పేస్తాను వీడియోలో. కొత్త వ్యూవర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల. ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clock మీ అఖిల మీ అందరి కోసం తీసుకొచ్చేస్తుంది. సో కొత్తగా సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేయకపోయి ఉంటే ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసేయండి. మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. పక్కన బెల్ అకౌంట్ క్లిక్ చేసేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ రెమెడీ అనేది వెంటనే ట్రై చేసేయచ్చు. 0 కెమికల్స్, 0 అండ్ నెగటివ్ ఎఫెక్ట్. మీ ఇంట్లోని కంఫర్ట్ జోన్లో ట్రై చేయొచ్చు. ఆ బెనిఫిట్ అనేది మీరు వెంటనే పొందొచ్చు. ఈ వీడియో అనేది చాలా మందికి నచ్చుతుంది. అందుకని వెంటనే ఇప్పుడే ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే ఈ వీడియో అనేది అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇవాళ నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే 7 days రోజ్‌మెరీ వాటర్ ఛాలెంజ్ అనేది తీసుకుని మీ అఖిల మీ అందరి ముందు వచ్చేసింది. నాకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అలాగే హెయిర్ ఫాల్ అనేది 0 అయిపోయిందని చెప్పను, కొంచెం తగ్గింది. అలాగే హెయిర్ అన్నది షైన్ అన్నది తగ్గలేదు, ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. హెయిర్ కూడా నాకు బ్లాక్గా అయింది అనిపించింది. సో హెవీగా కూడా ఉంది. నాకు రోజ్‌మెరీ వాటర్ పెట్టుకున్నాక చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజ్‌మెరీ వాటర్ అన్నది నేను వారంలో 3 days అన్నది ఇంకా ఈ పైన నెక్స్ట్ వీక్ నుంచి కూడా నేను యూజ్ చేయబోతున్నాను. సో మీరు కూడా యూజ్ చేస్తారా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజ్‌మెరీ వాటర్ ఛాలెంజ్లో కొన్ని డూస్ అండ్ డూ నాట్స్ ఉన్నాయి. అవేంటి కూడా నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పేస్తాను. కొంచెం అన్నది కేర్ తీసుకోవాలి. జస్ట్ మీరు 2 days అన్నది మీరు అప్లై చేసుకున్నాక మీరు టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్నాక మీకు ఏ హెడేక్ కానీ ఏ హెవీనెస్ కానీ లేదు అనుకుంటే, నాకు 3rd day అనేది హెవీనెస్ వచ్చింది. సో అందుకనే చెప్తాను 2-3 days అనేది కొంచెం టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ రెమెడీ అన్నది 7 days తీసుకోవడం స్టార్ట్ చేసేయండి. ఓకేనా? సో ఆ తర్వాత ఇంకొన్ని కొంచెం డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొంచెం మనం ఏంటంటే అప్స్ అండ్ డౌన్ చేసుకుంటాం కదా, అది కూడా వద్దు. ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువైపోతుంది, అబ్జార్బ్ అనేది తక్కువ అవుతుంది. ఇలా మనం అప్స్ అండ్ డౌన్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసేసుకున్న తర్వాత మళ్ళీ మనకి మొత్తం అంతా తడిసిపోయాక మళ్ళీ మనం బ్యాక్ వచ్చినప్పుడు ఇదంతా తడిసిపోతుంది. ఇదంతా వేస్టేజేగా, అదంతా చేయక్కర్లేకుండానే నేను మంచిగా స్ప్రే చేసుకున్నాను. అప్పుడు మన హెయిర్కి బాగా అబ్జర్వ్ అవుతుంది. అప్పుడే మనకి మంచి బెనిఫిట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదే మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు అప్సైడ్ డౌన్ చేసుకుంటే బాగుందా, లేకపోతే స్ప్రే చేసుకుంటే బాగుందా అనేది కామెంట్ చేసి చెప్పండి. ప్రిపరేషన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. ఒక గిన్నెలో 2 glasses వాటర్ అనేది తీసుకున్నాను. 1 స్పూన్ అనేది రోజ్‌మెరీ వాటర్ తీసుకున్నాను. బాయిల్ అవుతుంటే 1 స్పూన్ రోజ్‌మెరీ వాటర్ అనేది అందులో రోజ్‌మెరీ లీవ్స్ అనమాట. డ్రై లీవ్స్ మీ దగ్గర లేకపోతే ఆన్లైన్లో కొనుక్కుందాం అనుకుంటే నా సజెషన్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా చాలా బాగుంది. మంచి డికాషన్ అనేది తయారైంది. చాలా మీకు మంచి ఏమంటారు, మంచి రోజ్‌మెరీ లీవ్స్ అది. సో అలా ఉండాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గ్యారంటీగా చెక్అవుట్ చేయండి. ఆ తర్వాత బాయిల్ అవుతుంటే వేశారు కదా, సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత మీరు వాటర్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం గ్రీన్ కలర్లోకి డికాషన్ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోండి. చల్లారాకన్నా స్ట్రెయిన్ చేయొచ్చు, వేడిగానే స్ట్రెయిన్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఎప్పుడు ఎలా కావాలంటే అలాగా. ఆ తర్వాత చల్లారనిచ్చిన తర్వాత స్ప్రే బాటిల్లో వేసేసుకోండి. నేనైతే నాకు ఫస్ట్ డే అయితే నేను అప్స్ అండ్ డౌన్ చేసుకున్నాను. దాంతో వేస్టేజ్ ఎక్కువ అయిపోయిందని సెకండ్ డే నుంచి స్ప్రే బాటిల్ అనేది నేను పెట్టుకుని దాంతో నేను స్ప్రే చేసేసుకున్నాను. సో ఇవి కొన్ని నేను చెప్పే తర్వాత డ్యూరేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. 30 minutes ఉంచుకోండి. నేను 3rd day అన్నది ఎక్కువసేపు పెట్టేసుకున్నాను. సో ఎక్కువసేపు పెట్టేసుకుని 1 hour వదిలేసాను, 60 minutes. దాంతో నాకు హెవీ హెడేక్ అయ్యి హెవీ బరువు అయిపోయి తలంతా కూడా నాకు బాగా కొంచెం
హెవీనెస్ అయిపోయింది నా హెడ్ అంతా. సో, అలా అవ్వకుండా జస్ట్ 20-25 మినిట్స్ చాలు. 20 మినిట్స్ మినిమమ్ అనమాట. మాక్సిమం 30 మినిట్స్, అంతకన్నా మీరు ఎక్కువ పెట్టుకోవద్దు. హెవీ అయిపోతుంది. ఇంకా లో ప్రాసిటీ హెయిర్ వాళ్ళైతే ఇంకా మీరు 20 మినిట్సే ఉంచుకోండి. దానికన్నా ఎక్కువ ఉంచుకోవద్దు. హై ప్రాసిటీ హెయిర్ వాళ్ళు 30 మినిట్స్ ఉంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో, ఇలాగా కొన్ని ఇలాంటివి మీరు కొంచెం చిన్నది తీసుకున్నారంటే జాగ్రత్తలు, మనకి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? సో, డే 1లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. ఒక ఇన్ఫర్మేషన్, నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే అనేది నేను రోజ్‌మెరీ వాటర్ అనేది ఇక్కడ ఇప్పటి నుంచి 7 డేస్ వరకు అప్లై చేయబోతున్నాను. మీరు కూడా అలాగే షాంపూ చేసుకొని సెకండ్ డే గానీ, థర్డ్ డే గానీ అప్లై చేయడం స్టార్ట్ చేయండి. డర్టీ హెయిర్ మీద, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొద్దు. 7 డేస్ అనేది మనం షాంపూ పెట్టము. తర్వాత మనకి జిడ్డుగా అయిపోతుంది. హెయిర్ అనేది బాగుండదు. అలాగే రోజ్‌మెరీ వాటర్ కూడా మన స్కాల్ప్‌కి, మన హెయిర్‌కి అబ్జర్బ్ సరిగ్గా చేసుకోదు. రిజల్ట్ అన్నది బాగా చూపించదు. సో, అందుకనే చెప్తున్నాను, మీరు కూడా సెకండ్ డే ఆర్ థర్డ్ డే అన్నది షాంపూ చేసుకున్న తర్వాత మీరు రోజ్‌మెరీ వాటర్ అనేది అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసేయండి. ఓకేనా? ఆ తర్వాత మనం 7th డే అయిపోయాక నైట్ అన్నది రోజ్‌మెరీ వాటర్ మార్నింగ్ అప్లై చేసేసుకున్న తర్వాత, వాష్ చేసేసుకున్న తర్వాత రోజ్‌మెరీ వాటర్ అన్నది మీరు హెయిర్‌కి అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ అనేది మీరు హెయిర్‌కి అది అబ్జర్బ్ అవ్వనివ్వాలి. అబ్జర్బ్ అయిపోయిన తర్వాత ప్లెయిన్ వాటర్‌తో మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. రైస్ వాటర్ నేను పోస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కామెంట్స్ వచ్చాయి. సో, అందుకనే మీ అందరికి క్లియర్ చేయడానికే నేను చెప్తున్నాను. ఈ 7 డేస్ అనేది ఏ ఆయిల్ పెట్టొద్దు, షాంపూ పెట్టొద్దు, కండిషనర్ పెట్టొద్దు, ఏమీ పెట్టొద్దు. జస్ట్ రోజ్‌మెరీ వాటర్ ఒకటి పెడదాం. ఓకేనా? ఆ తర్వాత ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్, ఈ లోపల మనం మన హెయిర్‌ని ఏ కలర్ ట్రీట్మెంట్ కానీ ఏమీ చేయించొద్దు. ఓకేనా? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి 7th డే అన్నది మార్నింగ్ రోజ్‌మెరీ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత నైట్ అన్నది మీరు ఓవర్ నైట్ పెట్టుకునే వాళ్ళైతే ఓవర్ నైట్ అన్నది హెయిర్ ఆయిలింగ్ చేసుకొని షాంపూ చేసుకోండి. లేకపోతే మీరు 8th డే అన్నది 2 అవర్స్ ముందు హెయిర్ ఆయిలింగ్ చేసుకొని షాంపూ అప్పుడు చేసుకోబోతున్నాం. సో, అందుకని ఈ లోపల మనం ఏది పెట్టము. జస్ట్ మనం రోజ్‌మెరీ వాటరే మనం అప్లై చేసుకుంటాం. ఓకేనా? అప్పటిదాకా ఇంకేమీ చేయొద్దు. ఓకేనా? జస్ట్ రోజ్‌మెరీ వాటర్ తప్ప ప్లెయిన్ వాటర్‌తో మీరు ఎవ్రీ డే అనేది ప్లెయిన్ వాటర్‌తోనే వాష్ చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాతే మనకి బెస్ట్ రిజల్ట్ అన్నది ఉంటుంది. సో, జస్ట్ 7 డేస్ అనేది మనం రోజ్‌మెరీ వాటర్ అప్లై చేద్దాం. ఏ కలర్ ట్రీట్మెంట్ కానీ, ఏ కెమికల్ ట్రీట్మెంట్ కానీ, ఐరన్ కానీ, డ్రైయర్ కానీ యూజ్ చేయొద్దు. అలాగే నెక్స్ట్ 7th డే అయిపోయాక రోజ్‌మెరీ వాటర్ అప్లై చేసేసుకొని ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసేసుకున్న తర్వాత 7th డే నైట్ అన్నది హెయిర్ ఆయిలింగ్ చేసుకొని 8th డే అనేది వాష్ చేసేసుకుందాం. ఓకేనా? ఈ పాయింట్స్ అన్ని క్లియర్‌గా ఉన్నాయి కదా! ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను మీ అందరికీ రివర్ట్ అవుతాను, మీ అందరి కామెంట్స్‌కి. ఓకేనా? మీరు కూడా నాతో పాటే మంచిగా 7 డేస్ ఛాలెంజ్ తీసుకుంది కలిసి మనందరం 7 డేస్ ఛాలెంజ్ తీసుకుందాం. 1 వీక్ అన్నది రోజ్‌మెరీ వాటర్ అనేది మన హెయిర్‌కి మనం అప్లై చేసుకుందాం. రిజల్ట్ అనేది ఎలా ఉంటుందనేది 8th డే చూద్దాం. ఓకేనా? సో, మనందరం పదండి 7 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనేది తీసేసుకోవడానికి ఇవాళ డే 1 అనేది స్టార్ట్ చేసేద్దాం. పదండి. ఫస్ట్ హెయిర్ అనేది సార్ట్ అవుట్ చేసేసుకున్నాను నేను. సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాతే నేను ఇప్పుడు రోజ్‌మెరీ వాటర్ అన్నది నేను ఇలా బకెట్ పెట్టుకున్నాను. బకెట్ పెట్టుకుని నేను అప్ సైడ్ డౌన్ చేసుకుని రోజ్‌మెరీ వాటర్ అనేది అప్లై చేయబోతున్నాను. ఓకేనా? సో, పదండి అప్లై చేసేద్దాం. డే 1 అనేది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ నేను హెయిర్‌ని వెట్ చేసుకున్నాను. ఆ తర్వాత స్కాల్ప్‌కి, హెయిర్ లెంత్‌కి, ఎండ్స్‌కి బాగా పట్టేలాగా పోసుకుంటూ నేను బకెట్‌లోకి వచ్చిన నీళ్ళని మళ్ళీ నేను పోసుకుంటూ అలా బాగా వెట్ చేసుకున్నాను. హెయిర్‌ని, స్కాల్ప్ మసాజ్ చేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా నేను ఎక్స్ట్రా వాటర్‌ని స్క్వీజ్ చేసేసి టై చేసేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ ఇలా నా డే 1 అనేది కంప్లీట్ అయిపోయింది. నాకు డే 2 అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. డే 2లో నేను ఒకసారి చూపిస్తున్నాను హెయిర్ ఎలా ఉంది ఏంటి అని. ఆ తర్వాత నేను స్ప్రే చేసుకుంటాను. స్ప్రే చేసుకుని స్ప్రే బాటిల్‌లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత స్ప్రే చేసుకున్నాను. తర్వాత టై చేసేసుకున్నాను మంచిగా. ఆ తర్వాత మంచిగా అబ్జర్బ్ అయింది హెయిర్‌కి. ఇంకా నేనేం కోంబ్ అవి చేయకండి, ఏం చేయొద్దు వెట్ హెయిర్‌లో. ఓకేనా? డే 2 కంప్లీట్ అయింది. ఇది డే 3 అనమాట. నేను షూట్ చేయలేకపోయాను. డే 3 నేను పెట్టేసుకున్న తర్వాత షూట్ చేశాను. మొత్తం వెట్ చేసేసుకున్నాను హెయిర్‌ని. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ వాష్ చేసేసుకున్నాను. డే 3 ఇది నా డే 4 అనమాట. డే 4లో కూడా నేను షూట్ చేయలేకపోయాను. అప్లై చేసుకునేటప్పుడు మంచిగా నేను హెయిర్ స్కాల్ప్‌కి, లెంత్‌కి మంచిగా స్ప్రే చేసుకున్నాను. డే 4 కంప్లీట్. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ డే 5 రోజ్‌మెరీ వాటర్‌కి ఇవాళ డే 5 అనమాట. డే 5 కొంచెం హెవీగా అనిపిస్తుంది. కొంచెం
ఇది కొంచెం వాల్యూమ్ పెరిగినట్టే అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ కొంచెం ఉంది. చూద్దాం మళ్ళీ అప్లై చేశాక డే 6 డే 7లో మనకి ఎలా అనిపిస్తుంది అన్నది చూద్దాం. షైన్ వచ్చింది, బాగా స్మూత్ గానే ఉంది. కొంచెం ట్యాంగిల్ ఫ్రీగానే ఉంది, హెవీగా అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా 2 డేస్ ఉంది. 2 డేస్లో మనకి రోజ్ మెరీ ఛాలెంజ్, వాటర్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు దువ్వి చూపిస్తున్నాను, ఫ్రిజ్నెస్ ఉందా లేదా అన్నది ఇప్పుడు తెలిసిపోతుంది. ఓకే, చిక్కున్న ఫ్రీగానే వచ్చేస్తుంది. సో అంత ఫ్రిజ్ లేదనుకుంటా, దువ్వాక అలా అనిపిస్తుంది. బానే ఉంది, కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఇదిగోండి, ఇది పెరిగింది, ఈ లెంత్ అన్నది ఇక్కడ ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది. సో ఎండలోనే షూట్ చేస్తున్నాను ఇవాళ, చూసారా. ఓకే, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. డే 5లో నా హెయిర్ లాస్ ఎంత అయిందని చూపిస్తున్నాను. ఇలా అయిందనమాట. డే 5లో కూడా మళ్ళీ నేను హెయిర్ని సార్ట్అవుట్ చేసేసుకున్నాను. ఫస్ట్ చిక్కు తీసేసుకున్నాను. చిక్కు తీసుకున్నాక అప్పుడు హెయిర్కి మొత్తం మంచిగా నేను నా స్ప్రే బాటిల్ అనేది పాడైంది. మళ్ళీగా హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటాం అలాగే నేను వాటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో మంచిగా హెయిర్ లెంత్కి, హెయిర్ ఎండ్స్కి, ఆ తర్వాత స్కాల్ప్కి, ఆ తర్వాత ఎండ్స్కి బాగా వెట్ అయిపోయిన తర్వాత హెయిర్ టై చేసేసుకున్న 30 మినిట్స్ తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది జస్ట్ హాఫ్ అన్ అవరే ఉంచుకోబోతున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటాను. ఎందుకంటే నాకు ఒక డే 3లో అనుకుంటా, అందుకని నేను షూట్ చేయలేకపోయాను. నేను ఎక్కువ పనిలోకి వెళ్ళిపోయాను. సో నేను మళ్ళీ వాష్ చేసుకోవడానికి నాకు టైం దొరకలేదు. మొత్తం నేను 60 మినిట్స్ ఉంచుకున్నాను. దాంతో నాకు నైట్ ఏమైపోయిందంటే హెయిర్ అంతా పట్టేసినట్టు హెవీగా అయిపోయింది, గిడ్డినెస్ వచ్చేసింది. అలా హెడేక్ కూడా కాదు, హెవీ అయిపోయినట్టు అనిపించింది. సో అందుకనే హాఫ్ అన్ అవర్ మినిమం వచ్చేసి 20 to 25 మినిట్స్ అన్నది మినిమం, 20 మినిట్స్ మ్యాక్సిమం 30 మినిట్స్, అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. నాకు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్టు అనిపించింది. సో అందుకనే చెప్తున్నా. సైడ్ ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్ కాదు, ఎక్కువ ఏది కూడా ఉంచుకోకూడదు కదా. సో అందుకనే జస్ట్ మీరు హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి, ఆ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. నేను అదే చేస్తాను. హెయిర్ వాష్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటాను, తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటాను. అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి రోజ్ మెరీ వాటర్లో 6 డే అమ్మయ్య అనిపిస్తుంది. ఆయిల్ అన్నది వచ్చేసింది. సో షైన్ బాగుంది. ఇక్కడ కొంచెం ఇంక్రీజ్ అయింది, కొంచెం థిక్ అయింది అనిపిస్తుంది. ఈ పార్ట్ అన్నది కొంచెం థిక్ అయింది అనిపిస్తుంది. కానీ 7 డేస్ కంటిన్యూస్ గా యూస్ చేయడం కొంచెం హెవీగానే అయిపోయింది నాకు. డే 5 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయిలీగా అయిపోయింది నా స్కాల్ప్ అన్న తర్వాత హెయిర్ అనమాట, న్యాచురల్గానే. సో అందుకనే నేను ఎక్కువ మసాజ్ అన్నది పెట్టుకోలేదు. ఏం మసాజ్ లేకుండా జస్ట్ అప్లై చేసుకుని టై చేసేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇవాళ డే 7 అనమాట, లాస్ట్ డే. సో ఇవాళ పెట్టుకుంటే అప్లికేషన్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. కొంచెం వాల్యూమ్నెస్గా ఉంది కదా, కొంచెం ఇక్కడ అన్నది కొంచెం వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం థిక్గా అనిపిస్తుంది. అయితే తగ్గింది, మొత్తం 0 అయిపోయింది అని ఏం లేదు, కానీ ఉంది. ఇదిగోండి, ఇది నా 7th డే హెయిర్ ఫాల్ అనమాట. ఓకే, తక్కువ అయింది కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ నేను అప్లికేషన్ ఉన్నది మామూలుగానే చేసేసుకుంటాను. స్టిక్కీగా ఉంది, ఇలా నేను బాటిల్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఉంది. డే 7కి వచ్చేసాము, అమ్మయ్య అనిపించింది అనమాట ఆ రోజు మాత్రం. ఎందుకంటే ఆయిల్ అన్నది ఎక్కువ వచ్చేసింది. రైస్ వాటర్ చేసేటప్పుడు షాంపూలా పనిచేసింది కాబట్టి ఈ ఆయిల్ అన్నది నాకు ఎక్కువ రాలేదు. కానీ రోజ్మేరీ వాటర్తో నాకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వచ్చింది. స్కాల్ప్ అంతా ఆయిలీగా అయిపోయింది, హెయిర్ అంతా కూడా ఆయిలీగా అయిపోయింది. సో ఏ ప్రెషర్ అనేది పెట్టకుండా నేను మెల్లిగానే డబుల్ స్పీడ్లో పెట్టాను. కానీ ఇక్కడ నేను మెల్లిగానే అప్లై చేశాను అనమాట. అఖిల ఏదో చెప్తోంది, ఒకసారి వినండి. మొత్తం అప్లై చేసేసుకున్నాను మంచిగా. ఈ సైడ్కి కూడా కొంచెం అప్లై చేసేసుకున్నాక మొత్తం వెట్టిగా అయిపోయింది. సో ఖాళీ అయిపోయింది. ఆహా, ఎస్, కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా.
సో ఇప్పుడు ముడి పెట్టేసుకుని ఆ తర్వాత నేను హెయిర్ వాష్ చేసేసుకుంటాను. రేపు మళ్ళీ రిజల్ట్తో నేను మీ ముందు ఉంటాను. హెయిర్ ఆయిలింగ్ చెప్పాను కదా, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో మళ్ళీ రిజల్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు బాయ్. సైనింగ్ ఆఫ్. డే 7 అన్నది కంప్లీట్ అయిపోయింది. ఎస్. సో చూసేసారు కదా, ఇది నా రిజల్ట్ డే అనమాట, 8th డే అనమాట. హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసేసుకుని ఓవర్ నైట్ ఉంచుకుని నెక్స్ట్ డే అనేది షాంపూ చేసేసుకున్న తర్వాత ఏ డ్రై మామూలుగానే చేసుకున్నాను నేను, బ్రో డ్రై అన్నది పెట్టుకోలేదు. ఆ తర్వాత రిజల్ట్ అన్నది మీ ముందే ఉంది, వాల్యూమ్నెస్గా ఉంది. లెంత్ గురించి నాకు తెలియలేదు కానీ స్ప్లిట్ ఎండ్స్ అన్నది తగ్గాయి. అలాగే నా హెయిర్ అనేది స్మూత్ షైన్ అన్నది ఎక్కువైంది. అలాగే ట్యాంగిల్ ఫ్రీ మేనేజబుల్గా ఉంది. చాలా నాకు బాగా నచ్చింది ఇది. నేను వీక్లో 3 days అన్నది గ్యారంటీగా నెక్స్ట్ వీక్ నుంచి అప్లై చేయబోతున్నాను. సో మీరు కూడా ఏం చేస్తున్నారు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.